సమయం చూసి స్పాట్ పెట్టేవాడే రాజకీయ నాయకుడు. స్పాట్ పెట్టడం అనేది అవతలి పక్షానికే కాదు, ఒక్కసారి స్వపక్షానికి పెట్టడానికైనా వెనుకాడరు. నంద్యాల వంటి కీలకమైన ఎన్నికల్లో మునిగిపోయిన టీడీపీకి స్వపక్షం నుంచే అలాంటి ఓ స్పాట్ ఎదురవుతోంది. అది కూడా నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్న కర్నూలు జిల్లా నుంచే కావడం బాబుకు భవిష్యత్తులో ఎదురయ్యే తలనొప్పుల్ని సూచిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నాయకుడు టీజీ వెంకటేష్. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన సమైక్య ఉద్యమ సమయంలో బలమైన గొంతుక వినిపించారు. రాజ్యసభలో టీడీపీ తరపున ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన బడా వ్యాపారవేత్త కూడా. అంతేకాదు, పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా తన సేవా సమితి ద్వారా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. టీజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు టీజీ భరత్ కూడా పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే తండ్రి వారసుడిగా రాజకీయాల్లోనూ ఓనమాలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నది కూడా భరతే కావడం విశేషం. ముందు నుండి సమాఖ్యాంధ్ర ఉద్యమం ద్వారా ప్రత్యక్షంగా తెరపైకి వచ్చిన టీజీ భరత్ అడపాదడపా కార్యక్రమాలు చేస్తూ సొంత ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రభుత్వ అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కర్నూలు నగరానికి పట్టున్న పాత బస్తీతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మమేకమై సొంత ఇమేజ్ ని వర్గ బలాన్ని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో గతంలో ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి వస్తానని కానీ పోటీ చేస్తానని కానీ భరత్ ఎన్నడూ ప్రకటించలేదు. కానీ తాజాగా మొన్న శ్రావణ శనివారం తన పుట్టినరోజున శుభముహూర్తంగా నిర్ణయించుకుని కర్నూలులో సైకిల్ యాత్ర నిర్వహించాడు. అంతటితో ఆగక కర్నూలు పాత బస్తీలో టీజీబీ యూత్ ట్రేడ్ యూనియన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. 2 దశాబ్దాలకు పైగా ఎన్నో సేవలు అందిస్తున్న తమకు ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారని, తమను పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోరంటూ తన మనసులో మాటను బయటపెట్టుకున్నాడు. సో డాడీ రాజ్యసభ లాస్ట్ ఇయర్ పోయిన తర్వాత అప్పుడు ఫ్లాష్ కావడం ఏమంటే కర్నూలుని డెవలప్ చేయాలా, సో ఇది మన అడ్డా, సో 2019లో ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే పోటీ చేసేది ఖాయం, దేర్ ఇస్ నో డౌట్. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే ఎమ్మెల్యే గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కర్నూలులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఊహాగానాలు ఉంటాయి. టీడీపీ కన్ఫర్మ్ చేసింది వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ అని. బట్ నాకు తెలిసి 175 సీట్లలో ఎవరికి నాకు తెలిసి అఫీషియల్గా డిక్లేర్ చేసిండేది టీడీపీ నుంచి ఎవరికి లేదండి. సో ఎవరు ఎంత అనేది చంద్రబాబు గారికి పొలిటికలీ ఆయనకు ఉండే ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎస్వి మోహనరెడ్డి ఆ తర్వాత కొంతకాలానికే తన బావ భూమా నాగిరెడ్డి, మేనకోడల భూమా అఖిలప్రియ మరికొందరు నేతలతో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పి పచ్చకండువా కప్పుకున్నారు. ఇక తాజాగా భరత్ మనసులో మాటను బయటపెట్టిన విషయంపై ఆయన నిక్కచ్చిగా స్పందించారు. ఏమంటున్నారో చూడండి. భరత్ పోటీ చేస్తారని చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో తప్పేం లేదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉండేటువంటి హక్కు. భరత్ గారు పోటీ చేస్తా అంటే తప్పేం లేదు, స్వాగతిస్తాము. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో కూడా చెప్తే బాగుంటుంది. నేనైతే తెలుగుదేశం పార్టీ నుంచి రేపు 2019లో పోటీ చేయబోతున్నాను. మరి భరత్ గారు కూడా ఏ పార్టీ నుంచి చెప్తే బాగుంటుంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లలో ఉండే కలహాల వల్లే నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకోలేకపోయామని బాధపడుతున్న చంద్రబాబుకు తాజాగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ కోసం మొదలైన కలహాలు ఎక్కడికి దారితీస్తాయి, బాబు ఏ విధంగా పరిష్కరిస్తారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.